హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 18వ తారీఖు అండి. సో ఉద్యోగులకు పెన్షన్లదారులకు సంబంధించి అప్డేట్స్ అండి. దాదాపు రాష్ట్రంలో 250 కోట్ల మేర బాకీ అయితే ఉన్నాయన్నమాట, బకాయిలు. సో ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు వైద్య ఖర్చుల నిమిత్తం ఫీజు ఏదైతే రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది. దాదాపు 20,000 అప్లికేషన్లు అయితే వివిధ దశల్లో పెండింగ్లు అయితే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రాష్ట్రంలో 250 కోట్ల మేర చెల్లించాల్సి అయితే ఉందన్నమాట. అయితే నిబంధనల ప్రకారం ఉద్యోగులకు 3 లక్షలు, అదేవిధంగా పెన్షన్లకు 2 లక్షల వరకు అయితే వైద్య ఖర్చులు డిఎం ఆమోదం తిరిగి చెల్లించాల్సి అయితే ఉండగా, అందుకంటే ఎక్కువైతే రిలాక్స్లు కమిటీను అప్రూవ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో చాలామందికి అంటే ఏడాదికి పైగా సమయం తీసుకోవడం, క్యాన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బాధపడుతున్న వారికి మరింత కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా పెన్షన్లు కూడా దీనిపైన ఒక విధంగా ప్రభావం అయితే చూపిస్తుందన్నమాట. సో ఆరోగ్యం పథకం సంబంధించి ఈహెచ్ఎస్ కింద ప్రైవేటు లేదా కార్పొరేట్ ఉద్యోగులు, అంటే కార్పొరేట్లో ఆసుపత్రులకు సంబంధించి చికిత్స అందకపోవడంతో ఉద్యోగులు స్వయంగా తమ సొంత ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి, ఇక ఇందుకు సంబంధించి బిల్లులు కూడా డిమాండ్ చేయాలని, అంటే ఇవ్వాలని చెప్పేసి ఇందుకు సంబంధించి మంత్రులు పెండింగ్లో పడిపోతున్నాయి కాబట్టి ఇవి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరొకటి, అవుట్సోర్సింగ్ పేరుతో సర్కారు సొమ్ము అనేది పక్కదారి పడుతుంది అనే విధంగా చెప్పేసి 100 కోట్లు అనే విధంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, హెచ్ఓడిలో పనిచేస్తున్న అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సో ఇందులో అయితే పాల్పడ్డట్టు సో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పైన మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు వచ్చేసి కిరణ్ కుమార్ అయితే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లు వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు కిరణ్ కుమార్ అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ విధంగా వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చెప్పేసి, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాలని, 5 విడతల కరువు భత్యం అనగా డిఏ చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు పిఆర్సీ కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి, సో ఇక ఎందుకంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిఆర్సీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవీందర్ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి సందర్శించి ఉపాధ్యాయులతో యూటీఎఫ్ సభ్యులు నమోదు చేయించారన్నమాట. సో ఇందులో వచ్చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.